20 అధ్యాయము 1 నుండి 11 వరకు దయచేసి మీరు అందరూ బయటింటామని ఒకరు చదవండి గట్టిగా అర్థమయ్యేటప్పుడు. 25 అధ్యాయము 1 నుండి 13 వరకు. పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ డ్యూటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ డ్యూటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకుని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కుడికి నిద్రించుకుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ డ్యూటీలను చక్కపరిచిరి. గాని బుద్ధి లేని ఆ కన్యకలు, మా డ్యూటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఈడని బుద్ధి గలవారని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొని చెప్పిరి. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి ఎందుకు లోపలికి పోయేది. సరే, ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న మా ప్రియ పరమతండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. మరొకసారి నీ పాదసన్నిధికి వచ్చున్నాం ప్రభా. ఇదిగో నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని మేము వాక్యాన్ని సిద్ధపడుతుండగా దేవా, వ్యక్తపడుతున్న వాక్యాన్ని మేము గ్రహించినట్లు, దాన్ని సరిగా అర్థం చేసుకున్నట్లు, దాని ప్రకారం మా జీవితాల్లో దాన్ని ఆచరింప చేయనట్లు మీ కృపా కనికరము మా పట్ల చూపించమని అడుగుతాను. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది శోధన లేకుండా మీ ఆత్మతో నింపబడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీరు పంపించండి. అతి శ్రేష్టమైన యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే వైజ్ అండ్ ఫూలిష్ వర్జిన్స్, మరి బుద్ధిగల కన్యకలు, మరి బుద్ధి లేని కన్యకలు. ఈ వాక్యం చాలాసార్లు మనం వినే ఉంటాము, మనకి బాగా పరిచయమైన ఇంతకుముందు బాగానే విన్నాం. ఈ వాక్యం చాలా చోట్ల వినే ఉంటాము. ఇంకొంచెం డీటెయిల్ వెళ్ళే ప్రయత్నం చేద్దాము. సో ఇంగ్లాండ్ దేశానికి చెందిన లార్డ్ మరి శాస్త్రపతి అయిన అతను ఒక గొప్ప సామాజిక ఉద్యమకారుడిగాను మరి చాలా పెద్ద దానికర్తగా పేరు గడించాడు. సో ఆయన 1801 సంవత్సరంలో జన్మించాడు. మరి 1887 సంవత్సరంలో మరణించాడు. ఒకనొక సందర్భంలో మరి ఈయన చేసినటువంటి మరి ఒక స్టేట్మెంట్ ఏంటంటే, అది నేను చదువుతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. గత 40 సంవత్సరాలుగా మరి నేను మేలుకొని ఉన్నటువంటి ప్రతి గడియ నా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు మరి త్వరలో తిరిగి రాబోతున్నాడనే వాస్తవం చేత నేను ప్రభావితం కాకుండా ఉండలేదంటాడు. అంటే గత 40 ఏళ్లలో 1 గంట కూడా నేను మెలకువగా ఉన్నప్పుడు యేసు రాబోతున్నాడు అనే నిజం చేత నేను ప్రభావితం కాకుండా ఉండలేదని వ్యాఖ్యానించాడు. సో దీన్ని బట్టి ఈయన దైవభక్తులు కానీ మరి ఎంత నిబద్ధతతో బ్రతికాడో మనం అర్థం చేసుకోవచ్చు. సో అట్లాంటి మరి ఆలోచనతో బ్రతికాడు కాబట్టి ఆయనలో గొప్ప ఆశయాలు ఉండేవి. ఆయన జీవితాన్ని కానీ మరి దేవాది దేవుని యొక్క మహిమ కొరకు, అనేకుల అవసరాల కొరకు వినియోగించాడు. సో ఆయన ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి మరి పేదలకు కానీ, వెనకబడిన వారికి కానీ విదేశాల్లో సువార్త ఎక్కడ అవసరమో మరి ఆ యొక్క పరిచర్యలన్నిటికీ చాలా విస్తృతంగా సహాయపడ్డాడు. కాబట్టి ఎవరైతే మరి యేసు రాకడ కొరకు మరి ఎదురు చూస్తారో, ఎవరైతే యేసు రాకడ కొరకు మరి సిద్ధపడి ఉంటారో వారు వారి యొక్క జీవితాన్ని సాధన చేసుకుంటారు. సో ఇతడు తన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మరి ఎప్పుడు వచ్చినా కూడా ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ మరి ఎదుర్కోవడానికి నేను సిద్ధం అన్నట్లుగా బ్రతికాడంట. సో ఈ మత్తయి సువార్త మరి 20 అధ్యాయంలో 1 నుండి 13 వరకు ఉన్నటువంటి ఉపమానం ఈరోజు మన ప్రసంగ భాగం. సో మత్తయి సువార్త 24 అధ్యాయము, 25 అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కూడా మరి యేసు ప్రభు ఒలీవల కొండ మీద ప్రసంగాన్ని పోలి ఉన్నటువంటి అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7 అధ్యాయాల యొక్క కొండ మీద ప్రసంగం మనకి బాగా తెలుసు, మనకి బాగా పరిచయం. కానీ చాలా తక్కువ మందికి మరి 24 అధ్యాయము, 25 అధ్యాయంలో ఒలీవల కొండ మీద చేసినటువంటి బోధ లేదా ఉపన్యాసం. సో వీటిని
ఆలివియస్ డిస్కోర్స్ అంటారు. సో దీంట్లో ఆయన ఉపమానాలు చెప్తూ ఉంటాడు. సో ముఖ్యంగా మీరు 24లో చూసినా కానీ మరి 25లో చూసినా కానీ మరి చివరి దినాలకు సంబంధించినటువంటి ఉపమానాలు ఉన్నాయి. సో 25వ అధ్యాయంలో మరి 2 వర్గాల ప్రజల గురించి, మరి 2 రకాల ప్రజల గురించి ఆయన మాట్లాడాడు. సో ఇది యేసుక్రీస్తు యొక్క మరి రెండో రాకడ ముందు జరగబోయేటువంటి సంగతి. మరి ముఖ్యంగా గ్రేట్ ట్రిబ్యులేషన్లో అంటే మహాశ్రమల కాలంలో మరి జరగబోయే పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ సమయంలో మరి నిజమైన క్రైస్తవులు ఉంటారు, మరి నకిలీ విశ్వాసులు కూడా ఉంటారు, పరిశుద్ధులు కూడా ఉంటారు, సో పాపులు కూడా ఉంటారు. సో ప్రధానంగా ఇది ఆయన యూదులను ఉద్దేశించి చెప్పారు కాబట్టి, అంటే స్థానికంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీని ఉద్దేశించి చెప్పారు. సో దీని యొక్క మొదటి ఇంటర్ప్రిటేషన్ ఏంటి, మరి డైరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి? మహాశ్రమల కాలంలో మరి బ్రతికేటటువంటి యూదులు, వారు విశ్వాసులు, అవిశ్వాసులు, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా నిజమైన వారు, నకిలీ వారు ఎట్లా ఉంటారనేది చెబుతున్నారు. సో దీనికి ఉన్న వైడర్ లేదా యూనివర్సల్ మీనింగ్ లేదా దీంతో పాటు ఉన్నటువంటి ఇంకొక విశాలమైనటువంటి మరి సార్వత్రిక అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘం ఎత్తబడక ముందు ఉండేటువంటి పరిస్థితులు కూడా సంఘంలో 2 రకాల ప్రజలు ఉంటారంట. ఒకటి నిజమైనటువంటి విశ్వాసులు ఉంటారు, అలాగే విశ్వాసులుగా కనబడుతున్న నకిలీ విశ్వాసులు కూడా ఉంటారంట. కాకపోతే ఆయన మెయిన్ పాయింట్ ఏంటంటే మరి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండుట, ఇది అసలే మ్యాటర్. సో దీనికోసం ఎంత స్టోరీ చెప్పాల్సి వచ్చింది. మరి పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండటం అనేది ముఖ్యం. సో ఎందుకంటే పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో మరి ఎవరికి తెలియదు, ఆయన వచ్చినప్పుడు ఎవరికి తెలియదు. కనుక పెండ్లి కుమారుడు వచ్చినప్పుడు మరి సిద్ధపడి ఉండట అనేది చాలా ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మరి నూకి వక్కానిస్తూ ఉన్నాడు. ఒకసారి చూడండి, 1వ అధ్యాయం చూసినప్పుడు పరలోక రాజ్యము తమ డ్యూటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారని చెప్పి ప్రభు చెప్తున్నాడు. ఆయన బోధ చేసినప్పుడు మరి దాంట్లో తమ డ్యూటీలు పట్టుకొని మరి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి బయలుదేరిన 10 మంది కన్యకలాగా ఉంటుందని చెప్పాడు. సో ఈ ఉపమానం చాలా ప్రసిద్ధిగాంచింది. సో ఇది ఒక పాపులర్ ప్యారబుల్ అనమాట. సో ఇది భవిష్యత్తును సూచించేటటువంటి విషయం కనుక దీన్ని మనం ఎస్కలాజికల్ ప్యారబుల్ అంటారు. అంటే 2వ రాకడకు సంబంధించినటువంటి ఉపమానం. సో ఇది రాబోయే భవిష్యత్ కాలంలో జరగాల్సినటువంటి భవిష్యత్తులో జరగబోయే సంఘటనల్ని సూచిస్తుంది. అయితే ఇది ఎప్పుడంటే కనుక మరి నెక్స్ట్ మినిట్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, లేదా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, అది ఎప్పుడైనా కావచ్చు, అది ఎప్పుడో మనకు తెలియదు. కాకపోతే ఆ జరగబోయేటటువంటి దాని కొరకు వారు ఎట్లా సిద్ధపడాలో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో పెళ్లి అనేటువంటి అంశాన్ని ఇందులో తీసుకొస్తాడు. వారు ఎట్లా సిద్ధపడాలో దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో పెళ్లి అనేటువంటి అంశాన్ని ఆయన దాంట్లో తీసుకుని వచ్చి చెప్పారు కనుక ఒక వెడ్డింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వెడ్డింగ్ని ఉదాహరిస్తూ ఉన్నాడు. సో దాని గురించి నేర్పిస్తూ ఉన్నాడు. సో వెడ్డింగ్ వరకు మరి వారు ఎట్లా సిద్ధపడాలో దాని గురించి నేర్పిస్తూ ఉన్నాడు. జూయిష్ వెడ్డింగ్ యొక్క వివరాలని చాలా మంది మనకు బోధించే ప్రయత్నం చేస్తారు, కానీ మరి యేసు ప్రభు ఆ డీటెయిల్స్ మనకు ఇవ్వలేదు కనుక నేను కూడా డీటెయిల్స్ వెళ్ళకపోను. కానీ యేసు ప్రభు సో కాకపోతే యూదులు వివాహం 3 భాగాలు ఉంటాయి. మొదటి దాన్ని ఎంగేజ్మెంట్ అంటారు, మరి 2వ దాన్ని బెట్రోతల్ అంటారు, 3వది ఆఖరిది వెడ్డింగ్. సో యూదుల యొక్క వివాహంలో ఈ 3 దశలు ఉంటాయి. అవి చాలా విస్తృతంగా జరుగుతుంటాయి, రకరకాలుగా వారు చేస్తూ ఉంటారు. అది ఫస్ట్ సెంచురీలో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం. సో ఇక్కడ పెళ్ళైన తర్వాత మరి పెండ్లి కుమారుడు తన పెండ్లి కుమార్తెతో వస్తూ ఉన్నప్పుడు పెండ్లి కుమార్తె యొక్క స్నేహితురాలుగా ఉన్నటువంటి మరి 10 మంది కన్యకలను ఎదుర్కొని మరి పెండ్లి ఇంటికి కుమారుని యొక్క ఇంటిలోకి వచ్చినటువంటి ప్రొసెస్ని, అంటే వచ్చినటువంటి పెళ్లి బృందం యొక్క అంతటిని వాళ్ళందరినీ ఎట్లా తీసుకుపోతారు, మరి పెళ్లి కుమారుని ఇంటిలో మరి పెళ్లి ఉంది ఎలా జరుగుతుందో దాని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇది దాని యొక్క